గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ తేజస్ పంపించారు. చాలా ఇంట్రెస్టింగ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ రిలేటెడ్గా ఆయన అడుగుతున్నారు. మనందరికీ లార్జ్ క్యాప్ ఫండ్స్ తెలుసు, మిడ్ క్యాప్ ఫండ్స్ తెలుసు, స్మాల్ క్యాప్ తెలుసు, మల్టీ క్యాప్ ఫండ్స్ తెలుసు, ఆర్ హైబ్రిడ్ అండ్ డెట్ ఫండ్స్ గురించి తెలుసు. బట్ యాక్చువల్లీ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ గురించి విన్నారు. ఎవరైతే వినలేదు మీరు ఒక మంచి కేటగిరీని మిస్ అయిపోతున్నారన్నమాట. డెఫినెట్లీ స్టడీ చేయాల్సిన కేటగిరీ ఇది. రీసెంట్ టైంలోని ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అయితే చాలా వరకు లాంచ్ అవుతున్నాయి. బై ద వే, తన క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసే ముందు మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. ఈ వీక్ ఆస్క్ మనీ పర్సన్ ఏదైతే ఉన్నదో కొంచెం ముందుగా షూట్ చేస్తున్నాను. జోష్టాకి హాలిడేస్ రావడంతో ఫ్యామిలీతో హాలిడేకి అయితే వెళ్తున్నాను. సో అందుకని వీక్ బిగినింగ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటికి ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. వీకెండ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో నెక్స్ట్ ఆస్క్ మనీ పర్సన్ షోలోని యాడ్ చేసి ఆన్సర్ చేస్తాను. నౌ కమింగ్ టు తేజస్ గారి క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఆయన ఇండెక్స్ ఫండ్స్లో నౌ వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. చాలా ఫ్యాక్టర్ బేస్డ్ ఇండెక్స్ ఫండ్స్ అయితే లాంచ్ అవుతున్నాయి, లైక్ వాల్యూ, మొమెంటమ్, క్వాలిటీ, లో వాలటిలిటీ ఎక్సెట్రా. ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండెక్సెస్ వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కాంప్రిహెన్సివ్ వీడియో పెట్టండి. కెన్ వీ కన్సిడర్ దీస్ ఫండ్స్ యాజ్ ఏ బెటర్ వెర్షన్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్? పొటెన్షియల్ ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, ప్రెజెంట్ మార్కెట్లో చూసినట్లయితే ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అయితే చాలా లాంచ్ అవుతున్నాయి. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ మన వ్యూవర్స్లో ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తేజస్ గారికే కాదు, కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ ఫ్లెజ్గా టీమ్ని అయితే దీని మీద వర్క్ చేయమని చెప్తాను. అండ్ కంప్లీట్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే మార్కెట్లో వీటన్నిటి మీద వర్క్ చేసి మీకు ఒక డీటెయిల్డ్ వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవన్నిటి ఆధారంగా మీకు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కవరేజ్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది. అండ్ అలాగే బై ద వే, ఎవరికైతే అసలు ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ గురించి అసలు ఐడియా లేదు, బేసిక్ గ్లిమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనకి ఎవ్రీ ఇయర్ ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుంటాయి, అవుట్ పర్ఫామ్ చేస్తుంటాయి. లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే పోస్ట్ కోవిడ్ చూసినట్టయితే మీకు వాల్యూ బేస్డ్ స్టాక్స్ ఏవైతే ఇవన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తాయి కంపేర్ టు క్వాలిటీ స్టాక్స్. వేరేస్ యాక్చువల్ 2018 కన్నా ముందు చూసినట్టయితే క్వాలిటీ స్టాక్స్ మీకు వాల్యూ స్టాక్స్ కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. సో ఈచ్ టైంలోని డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తుంటాయి కదా. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఇది యూటీఐ వాళ్ళదన్నమాట. వాళ్ళు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఏ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ టాప్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసి దాని నెక్స్ట్ ఏ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ పర్ఫామ్ చేసి ఇలా యాక్చువల్లీ 4 కేటగిరీస్ని తీసుకున్నారన్నమాట. ఒకటి మూమెంటమ్ స్టాక్స్, ఇంకోటి వాల్యూ బేస్డ్ స్టాక్స్, ఇంకోటి లో వాలిటీ స్టాక్స్, ఇంకోటి క్వాలిటీ స్టాక్స్. అండ్ BSE 200తో కంపేర్ చేసి అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. నా ఇక్కడ మూమెంటమ్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా వీళ్ళు కన్సిడర్ చేసింది నిఫ్టీ 200 మూమెంటమ్ 30 TRA ఇండెక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేశారు. అండ్ లో వాలిటిలిటీ రిటర్న్ విషయంకి వచ్చేసరికి BSE లో వాలిటిలిటీ TRA ఇండెక్స్ని కన్సిడర్ చేశారు. అండ్ క్వాలిటీ విషయంకి వచ్చేసరికి నిఫ్టీ 200 క్వాలిటీ 30 TRA ఇండెక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేశారు. వాల్యూ విషయంకి వచ్చేసరికి నిఫ్టీ 500 వాల్యూ 50 TRA ఇండెక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేశారన్నమాట. నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ 1లోని మీకు చాలాసార్లు వాల్యూ కనబడుతుంటుంది లేదా మూమెంటం కనబడుతుంది, అవునా? కానీ ఓవరాల్గా 2005 నుంచి ఏ కేటగిరీ బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసిందని మనం చూసినట్టయితే మీకు హైయెస్ట్ రిటర్న్ మూమెంటమ్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఇది హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసింది. 21% CAGR 2005 నుంచి డెలివర్ చేసినట్టయితే సిమిలర్లీ యాక్చువల్లీ మూమెంటమ్ స్ట్రాటజీలోని వాలిటాలిటీ కూడా అంతే ఉన్నది. సో రిటర్న్ ఎంత ఉన్నదో రిస్క్ కూడా అంతే హై లెవెల్లో ఉన్నది. మూమెంటమ్ తర్వాత సెకండ్ బెస్ట్ రిటర్న్ డెలివర్ చేసింది లో వాలిటాలిటీ స్టాక్స్. లో వాలిటాలిటీ స్టాక్స్ మీకు 19.3% CAGR రిటర్న్ డెలివర్ చేసింది. ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఉన్నారు లో వాలిటాలిటీ కేటగిరీ ఏదైతే ఉన్నదో 19.3% CAGR రిటర్న్ డెలివర్ చేయడం మాత్రమే కాదు, యాక్చువల్లీ వాలిటాలిటీ కూడా మీరు చూసినట్టయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ పరంగా మనం చూసినట్టయితే లో వాలిటాలిటీ కేటగిరీ ఏదైతే ఉన్నదో హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసిన మూమెంటమ్ అయినా కూడా మీకు యాక్చువల్లీ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ పరంగా నేను యాక్చువల్లీ లో వాలిటాలిటీ కేటగిరీకి ఐ గివ్ బెటర్ వెయిటేజ్. ఎందుకంటే వాలిటాలిటీని అందరూ తీసుకోలేరు. ఓకే, రిటర్న్ పార్ట్ ఏదైతే ఉన్నదో దో అది మ్యాగ్నెట్లా అట్రాక్ట్ చేసినా కూడా చాలామంది రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోలేరు అన్నమాట. ఇప్పుడు మార్కెట్ పడింది కదా, మార్కెట్ ఫాల్ ఏదైతే ఉన్నదో దానికి మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ స్ట్రాటజీ మార్చుకుంటారు. బట్ వేరే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాలిటాలిటీని తీసుకోవడానికి చాలా కష్టం అవుతుందన్నమాట. సో అలాంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా యాక్చువల్లీ లో వాలిటాలిటీ ఏదైతే ఉన్నదో పేరుకు లో వాలిటాలిటీ ఉన్నా కూడా లో వాలిటాలిటీ అడ్వాంటేజ్ ఇస్తూ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేసింది. దాని నెక్స్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ మీకు క్వాలిటీ కేటగిరీ డెలివర్ చేసింది. దాని నెక్స్ట్ వాల్యూ కేటగిరీ డెలివర్ చేసింది. వాల్యూ కేటగిరీ 17.4% CAGR రిటర్న్ డెలివర్ చేసినా కూడా 2005 నుంచి యాక్చువల్లీ మీరు వాలిటాలిటీ చూడండి, సిగ్నిఫికెంట్ వాలిటాలిటీ. ఓకే, ఎస్, పోస్ట్ కోవిడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వాల్యూ స్టాక్స్లో మనకు కనబడింది.
కాకపోతే ఓవరాల్గా లాంగ్ పీరియడ్ మనం 2005 నుంచి చూసినట్టయితే ఆ వాల్యూ కేటగిరీ అంత హైయెస్ట్ రిటర్న్ ఇవ్వలేదు, బట్ అట్ ద సేమ్ టైం వాలటాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట. సో మనం ఎప్పుడు యాజ్ ఏ ఇన్వెస్టర్ చూడాల్సింది ఏంటంటే మనం రిస్క్ తక్కువ ఉండి బెటర్ రిటర్న్ డెలివర్ చేయగలిగే కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫర్ చేయడం ఆల్వేస్ బెటర్. ఇంకొకటి ఏంటంటే మన ఈ సైకిల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైనా కూడా మనకి మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ ఉన్నది, కరెక్షన్ ఎప్పుడైనా ఎక్కువ ఉన్నది, అలాంటి టైంలోనే మీకు అవుట్ పర్ఫార్మెన్స్ అనేది క్వాలిటీ కేటగిరీ, లో వాలటాలిటీ కేటగిరీ బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసినట్టయితే వాల్యూ ఏదైతే ఉన్నదో యాక్చువల్ మనకి మార్కెట్ అప్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనకి వాల్యూలో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే కనబడింది. సో ఇప్పుడు మనం వాలటైల్ సినారియోస్ అయితే చూస్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ అంటే ఫుల్ ఫ్లెజ్ వీడియో మనది రావడానికి టైం పట్టింది అనుకోండి, ఈ లోపల మీరు ఎవరైనా కూడా ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ని కన్సిడర్ చేయాలనుకున్నట్టయితే మీకు లో వాలటాలిటీ కేటగిరీ ఏదైతే ఉన్నదో అది అండ్ అలాగే క్వాలిటీ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయొచ్చు. ఐ ఫీల్ మీకు ఈ ఫ్యాక్టర్ ఫండ్స్ రిలేటెడ్ కొంతవరకు క్లారిటీ అయితే ఇచ్చా అనుకున్నాను. సో దీన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాను. అన్న నా ఏజ్ 33 years, ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ 2 kids. మై డాటర్ ఏజ్ ఇస్ 5 years, మై సన్ ఏజ్ ఇస్ 3 years. నేను గల్ఫ్లో వర్క్ చేస్తున్నాను, నా శాలరీ 1.6 lakh per month. నా ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, పీపీఎఫ్ 5,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, స్కూల్ ఫీజ్ 50,000 రూపీస్ ఇయర్లీ కడుతున్నాను, పర్సనల్ లోన్ 15,220 రూపీస్ ఉన్నది, December 2025 కల్లా ఫినిష్ అయిపోద్ది. తను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ యొక్క పేర్లు మెన్షన్ చేస్తారు. ఓవరాల్గా 40% రిటర్న్తో ఉన్నాను అండ్ ఈ స్టాక్స్ నేను లాస్ట్ 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే అడిషనల్గా ఇన్వెస్ట్ చేయట్లేదు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ పేర్లు మెన్షన్ చేశారు. ప్రజెంట్ 21% XARLలో నడుస్తున్నాయి. ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ ఎస్ఐపి కూడా చేస్తున్నాను అండ్ 2 lakhs చిట్ కడుతున్నాను. దీనికి ఎవ్రీ మంత్ 10,000 రూపాయలు వెళ్తుంది. నాకు ల్యాండ్ అసెట్స్ లేవు, విలేజ్లో హోమ్ ఉంది అండ్ అప్పులు ఏవి లేవు ఎక్సెప్ట్ పర్సనల్ లోన్ ఉంది, అది కూడా త్వరలోనే క్లోజ్ అయిపోతుంది. నా క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి షుడ్ ఐ కంటిన్యూ దీస్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ కెన్ ఐ యాడ్ మోర్ ఫండ్స్, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ డిఫరెంట్ ఫండ్స్. అండ్ మీ ఫండ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈఎల్ఎస్ఎస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎన్ఆర్ఏ కదా, మీకు బెనిఫిట్ ఏమొస్తుంది. సో ఈఎల్ఎస్ఎస్ బదులు వేరే ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. మిగిలిన ఫండ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్, నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్లోని హోమ్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను హోమ్ లోన్ తీసుకుని, ఈజ్ ఇట్ రైట్ టైమ్ ఆర్ నాట్? ఓకే, రైట్ టైమా కాదా అన్నది రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా ఈచ్ లొకేషన్ అండ్ అలాగే ఎగ్జాక్ట్ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. దానికన్నా ముందు మీరు ప్రాపర్టీ కొనడం రైటా కాదా మీరు ఎలా డెసిషన్ తీసుకోవాలండి? సింపుల్ థింగ్, మీరు డౌన్ పేమెంట్ ఇవ్వడానికి అండ్ అలాగే ఇంటీరియర్స్కి, రిజిస్ట్రేషన్కి అన్ని ఖర్చులు ఏవైతే ఉన్నాయో మీ పాకెట్ నుంచి వెళ్ళే ఖర్చులు అన్నీ పోగా మీకు అడిషనల్గా అట్లీస్ట్ నెక్స్ట్ 2 సంవత్సరాలకు సరిపడా మీ దగ్గర టోటల్ సేవింగ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇల్లు కొనడం రిలేటెడ్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలా మీ జాబ్ రిలేటెడ్ మీకు క్లారిటీ ఉన్నదంటే కన్సిడర్ చేయొచ్చు. లేదు ఉన్న డబ్బులన్నీ కూడా ఓన్లీ డౌన్ పేమెంట్కి వెళ్ళిపోతాయి అండ్ ఈ డౌన్ పేమెంట్ చేసిన తర్వాత నా దగ్గర ఎటువంటి సేవింగ్స్ ఉండవు అన్నట్టయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఇప్పుడే ఇల్లు కొనడానికి రైట్ కాదు. మీరు కొన్నాళ్ళు సేవింగ్స్ని బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు ఇల్లు కొనడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది అన్నది నా వ్యూ. అండ్ థర్డ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఐ వాంట్ టు టేక్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ ఫ్యామిలీ, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ వన్ గుడ్ పాలసీ? అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా యూ కెన్ కన్సిడర్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ పాలసీ. వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని మెయింటైన్ చేస్తున్నారు. 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 15% డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. అండ్ అలాగే కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వీళ్ళు 527 రూపీస్ పర్ మంత్ ప్రీమియంతోనే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ సైజ్లోని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళతోనే మనం ఎగ్జాక్ట్లీ కంపేర్ చేసాం అనుకోండి, ఈవెన్ 1 crore కాదు వేరియస్ ఏజ్ గ్రూప్లో మనం చూసినా కూడా వీళ్ళ ప్రీమియమ్స్ అయితే మాత్రం మనకి రీజనబుల్గానే కనబడతాయి అన్నమాట. మనకి చిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కంపేర్ చేయాలి, ఎందుకంటే చిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్వేస్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ లార్జ్ సైజ్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రిఫర్ చేయడం ఎప్పుడైనా కూడా బెటర్ అన్నమాట. లార్జ్ సైజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనం కంపేర్ చేసాం అనుకోండి, ఏ కంపెనీతో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రీమియమ్స్ అయితే నాకు ఆల్వేస్ రీజనబుల్గానే కనబడ్డాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు కొన్ని యూనిక్ ఫీచర్స్ని కూడా యాడ్ చేస్తుంటారు అన్నమాట. ఎవరైతే ఇమీడియట్గా క్లెయిమ్ సెటిల్ చేయగలిగి మొత్తం డాక్యుమెంటేషన్ రెడీగా ఉండి క్లెయిమ్స్ ఉంటాయి, అలాంటి క్లెయిమ్స్ని వీళ్ళు నెలలు తీసుకోకుండా కేవలం 3 hours సెటిల్ చేస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు మాత్రమే కాదు, మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే స్టిల్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా వీనో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో వస్తుంది.
అండ్ ఇవన్నీ బెనిఫిట్స్తో పాటు వీళ్ళు 64 క్రిటికల్ ఇల్నెస్ని వీళ్ళు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్తోని అండ్ వేరియస్ అదర్ రైడర్స్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారన్నమాట. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్ఫాక్ట్ నా సజెషన్ అంటే మీరు మిగిలిన అన్నిటికన్నా కూడా ఫస్ట్ థింగ్ మీరు ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కన్సిడర్ చేయండి. ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో కింద కామెంట్ సెక్షన్లో మీకు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక లింక్స్ అయితే ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ కమింగ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి ఈచ్ ఫ్యామిలీకి వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు బెస్ట్ ఏ సూట్ అవుతుంది అండ్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్ ముందు ఎటువంటి పారామీటర్స్ చెక్ చేయాలి, ఇవన్నీ రిలేటెడ్గా నేను చందు కలిపి ఒక ఫుల్ ఫ్లెజ్ వీడియోని అయితే చేసాం. ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను, ఒకసారి అది చూడండి. చూసిన తర్వాత మీరు ఫస్ట్ మీకు ఏ ఫీచర్స్ కావాలో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు పాలసీని సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది అన్నమాట. నేను ఇప్పుడు ఒక పాలసీ పేరు చెప్తాను, అందులోని వచ్చే ఫీచర్స్ ఏవైతున్నాయో అవి మీకు యాక్చువల్లీ అవసరం లేకపోయి ఉండొచ్చు. సో అందు గురించి అని చెప్పి మీకు ఏమైతే అవసరం ఉన్నాయో ఆ ఫీచర్స్ ఆఫర్ చేసే పాలసీని తీసుకోవడం ఆల్వేస్ బెటర్ అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వినోద్ గారు పంపించారు. నమస్తే సాయన, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిలో ఒక మంచి స్టాక్ని ఫండమెంటలీ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నదని చెప్పి ఎలా చెక్ చేయాలి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. డాడీ బ్యాంక్ ఎఫ్డి బ్రేక్ చేసిన క్యాండిడేట్ని బ్రో కన్సిడర్ చేయండి. గుడ్ వన్ అండి. ఓకే, సి మీకు వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ పారామీటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నార్మల్లీ మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వాల్యుయేషన్ పారామీటర్ విషయంకి వచ్చేసరికి మల్టిపుల్ పారామీటర్స్ యూజ్ చేస్తారు. అందులోని ఎక్కువగా యూజ్ చేసేది DCF మెథడ్ అన్నమాట. కాకపోతే DCF అందరూ చేయడం అన్నది అంత ఈజీ కాదు. DCF అవ్వచ్చు, రివర్స్ DCF అవ్వచ్చు, కొంచెం టఫ్. కాబట్టి బిగినర్స్ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగిన వాల్యుయేషన్ పారామీటర్ ఏది అంటే స్ట్రైట్ అవే మీలో చాలామంది జంప్ కొట్టేసి ఉంటారు PE మల్టిపుల్ అని. నో, PE మల్టిపుల్ ఈజ్ గుడ్, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే PE మల్టిపుల్ ఆధారంగానే మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవచ్చు అంటే నువ్వు ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎందుకంటే PE మల్టిపుల్లో మనకి గ్రోత్ కన్సిడర్ చేయదు. మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ అసలు వాల్యుయేషన్తోనే స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ మనం బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలి, మేనేజ్మెంట్ అండ్ వేరియస్ అదర్ రేషియోస్ చెక్ చేసిన తర్వాత దెన్ వాల్యుయేషన్స్కి రావాలి. వాల్యుయేషన్ ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తీసుకునే డెసిషన్ రిలేటెడ్గా క్యాలిక్యులేషన్స్ అన్నమాట. సో వాల్యుయేషన్తో ఎప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రూల్ నెంబర్ 1 గుర్తుంచుకోండి. ఓకేనా? బిజినెస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్న తర్వాత మనకి వాల్యుయేషన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసే బెస్ట్ పారామీటర్ ఏమున్నదంటే నన్ను అడిగినట్టయితే పెగ్ రేషియో అంటాను. ఎందుకంటే PE మల్టిపుల్ ఏదైతే ఉంటుందో PE మల్టిపుల్ మనకి పాస్ట్ ఎర్నింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి పాస్ట్ ఎర్నింగ్స్ హై గ్రోత్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లోని మీకు పాస్ట్ ఎర్నింగ్స్ ఎప్పుడు కూడా అంత బాగుండవు. ఆ టైంలో మీకు PE మల్టిపుల్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్గానే కనబడుతుంది. హై గ్రోత్ కంపెనీస్లో అవ్వచ్చు, లేదా సిక్లికల్ కంపెనీస్ అవ్వచ్చు. సిక్లికల్ కంపెనీస్లో యాక్చువల్లీ డౌన్వర్డ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీకు PE ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది అండ్ సైకిల్ పీక్లో ఉన్నప్పుడు PE చీప్గా కనబడుతుంది. ఎందుకంటే ఒక కమోడిటీ కంపెనీ తీసుకుందాం, ఆ కమోడిటీ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, కంపెనీ యొక్క ప్రాఫిట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి PE మల్టిపుల్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అదే కమోడిటీ ప్రైస్ డబుల్ అయిపోయింది అనుకుందాం, ఆ కంపెనీ ప్రాఫిట్ కూడా డబుల్ అయిపోద్ది. ఆ టైంలో మీకు PE మల్టిపుల్ చీప్గా కనబడుతుంది. కానీ ఆ కమోడిటీ ప్రైస్ పడిపోతే ఏమవుతుంది, ఓకే, ఆటోమేటిక్ మనకి యాక్చువల్ PE మల్టిపుల్ చీప్గా ఉంది కదా కంపెనీ అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, అది రాంగ్ అవుతుంది అన్నమాట. సో మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రిలేటెడ్ ఫస్ట్ అసలు ఏదైతే ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయో ఆ ఎర్నింగ్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే, ఆ ఎర్నింగ్ని డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ ఈ ఎర్నింగ్ సస్టైన్ అవుతుందా లేదా, ఫ్యూచర్లో వీళ్ళ ఎర్నింగ్స్ ఇంకా బెటర్ ఉంటాయా లేకపోతే తక్కువగా ఉంటాయా, ఇది మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ ఫస్ట్ అనలైజ్ చేయగలిగిన పారామీటర్ ఇది. ఇది చేసిన తర్వాతే అప్పుడు మనం వాల్యుయేషన్కి అయితే రావాలన్నమాట. సో మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నాట్కో ఫార్మా రిలేటెడ్గా ఆదిత్య కేమ్కా గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు అది ఎందుకు అంత తక్కువ PE మల్టిపుల్ ట్రేడ్ అవుతున్నట్టుగా కనబడుతుందని చెప్పి. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చాక అందరికి అర్థమైపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలామంది చీప్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అనుకున్నారు. రియాలిటీ ఏంటంటే వాళ్ళ ఎర్నింగ్స్ ఏవైతే దాంట్లో ప్రిడామినెంట్లీ ఒక ప్రోడక్ట్ నుంచి ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టి ఆ ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ ఎండ్కి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఎర్నింగ్స్ పడిపోతే మీకు PE మల్టిపుల్ అనేది ఇంకా ఇంత చీప్గా కనబడుతుంది, ఫ్యూచర్లో ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది. సో మనం ఆల్వేస్ ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాస్ట్ కన్నా కూడా ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేసి దాని రిలేటెడ్గా డెసిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పెగ్ రేషియో విషయంకి వచ్చేసరికి PEని కన్సిడర్ చేస్తూ ఫ్యూచర్లో ఆ కంపెనీ గ్రోత్ రేట్ అయితే ఉన్నదో దాన్ని కూడా కన్సిడర్ చేస్తుంది. కాబట్టి పెగ్ విల్ బీ అదర్ బెస్ట్ ఆల్టర్నేటివ్ DCF చేయలేని వాళ్ళకి అన్నమాట. మరి పెగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయడానికి మీకు 2 సేమ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ ఆల్మోస్ట్ సిమిలర్ కంపెనీస్ ఏవైతున్నాయి వాటిని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను.
ఫేమ్ ఇండస్ట్రీస్ అందరికీ ఐడియా ఉంటుంది. వీళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉంటాయి, ఎల్ఈడి లైట్స్ అవ్వచ్చు, వేరియస్ అదర్ లైట్స్ అవ్వచ్చు, వాటిని సప్లై చేస్తుంటారు. సేమ్ వీళ్ళ కాంపిటీటర్ లూమెక్స్ ఆటోటెక్ ఏదైతే ఉన్నదో వీళ్ళు కూడా సిమిలర్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తుంటారు. నా ఫేమ్ ఇండస్ట్రీ యొక్క లాస్ట్ ఇయర్ ఈపీఎస్ గ్రోత్ రేట్ మనం చూసినట్టయితే 18.4% రేట్లో అయితే ఫేమ్ ఇండస్ట్రీస్ గ్రో అయింది 23-24 మధ్యలోని. నా లూమెక్స్ విషయంకి వచ్చేసరికి 23-24 మధ్యలోని వీళ్ళ ఈపీఎస్ 40%లో గ్రో అయింది. నో ఆటోమేటిక్గా కంక్లూషన్కి రావాలంటే ఎవరైనా ఇన్వెస్టర్ లూమెక్స్ ఇస్ ద బెస్ట్ కంపెనీ అని డైరెక్ట్ జంప్ కొట్టేస్తాం అన్నమాట. నువ్వు అలా ఎప్పుడు మనం జంప్ కొట్టకూడదు, ఎందుకంటే అది పాస్ట్ ఎర్నింగ్, ఫ్యూచర్ ఎర్నింగ్ మనం చూడాల్సి ఉంటుంది కదా. నో ఎనీవేస్ లెట్స్ సే మనకి ఈ పెగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయడం కోసం అని చెప్పి ఈ గ్రోత్ రేట్స్ ఏవైతున్నాయో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ గ్రోత్ రేటే మెయింటైన్ చేస్తారని అనుకుందాం. ఓకే, నా ఫేమ్ ఇండస్ట్రీ కూడా 18.4% గ్రోత్ రేట్ నెక్స్ట్ ఇయర్ కూడా డెలివర్ చేయగలిగినట్టయితే నేను ఈ వీడియో చేసే టైంకి ఫేమ్ ఇండస్ట్రీస్ 18.8 టైమ్స్ పీఈ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. నో పెగ్ రేషియో యొక్క ఫార్ములా ఏంటి? పీఈ మల్టిపుల్ డివైడెడ్ బై మనకి ఆ కంపెనీ యొక్క నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ గ్రోత్ రేట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో 18.8ని మనం 18.41తో డివైడ్ చేసినట్టయితే మనకి 1.02 వస్తుంది. సో పెగ్ రేషియో 1.02 వచ్చినట్టయితే స్టాక్ ఎక్స్పెన్సివా, చీపా, లేకపోతే ఫెయిర్లీ వాల్యూడా అంటే యాజ్ పర్ ఫార్ములా ఇట్ ఈస్ ఫెయిర్లీ వాల్యూడ్ అన్నమాట. ఏదైనా కంపెనీ యొక్క పెగ్ రేషియో 1 వచ్చిందంటే ఫెయిర్లీ వాల్యూడ్ అని, 1 కన్నా బిలో వచ్చింది అనుకోని క్యాలిక్యులేషన్ ఆధారంగా అది చీప్లీ వాల్యూడ్ అని, అదే 1 కన్నా ఎక్స్పెన్సివ్గా వచ్చినట్లయితే అది ఓవర్ వాల్యూడ్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం డైరెక్ట్గా ఓన్లీ స్ట్రైట్ అవే ఇలా జంప్ కొట్టే కన్నా కూడా పీరియడ్తో కంపేర్ చేసి డెసిషన్ తీసుకోవడం రైట్ అవుతుంది. నా లూమెక్స్ విషయంకి వచ్చేసరికి లూమెక్స్ యొక్క గ్రోత్ రేటు 40.12 అన్నాను కదా, ఈపీఎస్ వెళ్ళి 23-24 మధ్యలోని. కరెంట్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి స్టాక్ 22.2 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. అంటే మనకి పెగ్ రేషియో 0.55 అవుతుంది. అంటే మనకి యాక్చువల్లీ పెగ్ ఆధారంగా చూసినట్టయితే ఈ స్టాక్ చీప్గా కనబడుతుంది. కాకపోతే వీళ్ళు 40% గ్రోత్ రేట్ ఏదైతే డెలివర్ చేశారో అది సస్టైన్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను లూమెక్స్ తీసుకున్నానంటే దాని గురించి అన్నమాట. యాక్చువల్లీ లూమెక్స్ ఒక టీటీఎం ఎర్నింగ్స్ మనం చూసాం అనుకోండి, ఈ టీటీఎంలోని వీళ్ళు 40% రేట్లో గ్రో అవ్వట్లేదు. వీళ్ళు గ్రో అవుతున్న ఎర్నింగ్స్ గ్రోత్ రేట్ 25%కి అయితే పడింది. నో ఈవెన్ 25% ఆధారంగా మనం పెగ్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 25% డివైడెడ్ బై 22.2 టైమ్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి 0.86 పెగ్ రేషియో వస్తుంది. సో 0.86 అన్నా కూడా మనకి యాక్చువల్లీ అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నౌ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ లెట్స్ సే ఈ సిమిలర్ 25% గ్రోత్ రేట్ డెలివర్ చేయగలిగినట్టయితే డెఫినెట్లీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కంపెనీ అండర్ వాల్యుయేషన్ ఉన్నదని అయితే మనం అనుకోవచ్చు అన్నమాట. మరి ఈ రెండు కంపెనీలు కంపేర్ చేసాం కదా. నో ఇలాగ మీరు వేరియస్ కంపెనీస్ని, సేమ్ ఇండస్ట్రీలోని కంపెనీస్, సిమిలర్ బిజినెస్ చేసే కంపెనీస్తోని కంపేర్ చేసి క్యాలిక్యులేట్ చేసి డెసిషన్ అయితే తీసుకోవచ్చు. పెగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పారామీటర్. కాకపోతే ఓన్లీ అగైన్ చెప్తున్నాను, వాల్యుయేషన్ ఆధారంగానే డెసిషన్ ఎప్పుడు తీసుకోవద్దు. మిగిలిన అన్ని రీసెర్చ్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు టిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ వాల్యుయేషన్కి రండి. వాల్యుయేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాల్యుయేషన్ ఆధారంగానే మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఇప్పుడు అన్నది మనకు డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాకపోతే అది ఇప్పుడు అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ అది. అంటే ఇప్పుడు లేదా పోస్ట్ పోన్ చేసి కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలని డెసిషన్ తీసుకోవడానికే తప్పించి బిజినెస్ ఆధారంగా మనం యాక్చువల్లీ వాల్యుయేషన్తో స్టార్ట్ చేసినట్టయితే అనలైజ్ చేయలేం. కాబట్టి బిజినెస్ రిలేటెడ్ ఫస్ట్ రీసెర్చ్ చేసి దెన్ వాల్యుయేషన్కి వెళ్ళడం వుడ్ బి బెటర్. హోప్ మీకు ఒక క్లారిటీ ఇచ్చి అనుకున్నాను. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఏదైనా స్టాక్ రిలేటెడ్ మార్కెట్ ఫాల్లోని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలంటే పెగ్ రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ పారామీటర్ కంపేర్డ్ టు మనకి DCF. నా మీరు సండే ఫండే సెషన్ విషయంగా వచ్చేసరికి ఐ నో మ్యాచ్ ఉన్నది ఇండియా పాకిస్తాన్ది, బట్ దేర్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ నేను నెట్ఫ్లిక్స్లో చూశాను. లివ్ టు 100 అని చెప్పి మనకి బ్లూ జోన్స్ అని ఉంటాయి కదా ప్రపంచంలోని, ఆ ఏరియాస్లోని చాలామంది చాలా సంవత్సరాలు బతుకుతూ ఉంటారన్నమాట. ఆ బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది, ఒకవేళ దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలిగినట్టయితే మన హెల్త్ రిలేటెడ్గా బెటర్ చేసుకోగలం అని చెప్పి ఈచ్ బ్లూ జోన్లోని యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కవర్ చేస్తూ ఒక డాక్యుమెంటరీ అయితే మీకు నెట్ఫ్లిక్స్లో ఉన్నది. నాకైతే వర్త్ సీయింగ్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ మనకి టేక్ అవే పాయింట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు చూడడం మాత్రమే కాకుండా ఫ్యామిలీకి కూడా చూపించడానికి ప్రయత్నించండి. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ సిరీస్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఉషా గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ సేవ్డ్ మనీ ఫర్ మై కిడ్స్ PG ఎడ్యుకేషన్. I need this money in Jan 2026. The entire amount is in multi-cap mutual funds. Till October 2024, fund has delivered very good return. The fund value was 24 lakhs. I am doing SIP from 2009 for his PG.
Suddenly the fund value dropped to 21 lakhs. I'm not in losses, but from peak value if I see, the fund value has dropped by 3 lakhs. I need your suggestion. Should I stay invested for hoping the money will recover, or shall I switch this entire amount to liquid funds at this level? This fall of 3 lakhs after years of disciplined investing really causing heartburn. యా 100% అగ్రీ విత్ యూ అండి ఉషా గారు. ఎందుకంటే ఒక గోల్ గురించి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ గోల్ అచీవ్ చేసే పీరియడ్లో మార్కెట్ పడిపోతే డెఫినెట్లీ అది పెయిన్ఫుల్గానే అనిపిస్తుంది. యాక్చువల్ అంటే మీకు ఒక స్ట్రాటజీ రిలేటెడ్గా ఇప్పుడు నాకు మైండ్లో వచ్చింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మిగిలిన వ్యూవర్స్తో కూడా ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకున్నాను. ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం గోల్కి ముందు మన మనీని సిస్టమాటిక్ వేలోని డిసిప్లైన్డ్గా డెట్ ఫండ్స్ మూవ్ చేయాలని ఎందుకు మాట్లాడుకుంటే ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థమైంది కదా. సో ఎవరిదైనా ఒక గోల్ ఉన్నదంటే ఒక 5 years ముందు నుంచే 10% 20% చొప్పున ఈక్విటీస్ నుంచి మనం డెట్కి మూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కేసులు బుల్ మార్కెట్లో ఎస్పెషల్లీ మనం ఈ మిస్టేక్ చేస్తుంటాం. మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కదా అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు మనం పెరిగేది ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీ మిస్ అయిపోతామో అని చెప్పి ఈక్విటీస్ నుంచి అయితే మూవ్ చేయకపోతే మార్కెట్ పడినప్పుడు జరిగే కాస్ట్ ఇదే అన్నమాట. సో అందు గురించి అని డిసిప్లైన్డ్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో ఎప్పుడు కూడా ఆ డిసిప్లైన్ని ఎప్పుడు మనం వదిలేయకూడదు. గోల్ అచీవ్మెంట్ ఇయర్ ఉంటుంది, దానికన్నా 4-5 years ముందు నుంచి మనం సిస్టమాటిక్ వేలో ట్రాన్స్ఫర్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ గుర్తుంచుకోండి. అండ్ ఈ లెసన్ని మీరందరూ మిగిలిన వ్యూవర్స్ కూడా మర్చిపోద్దు. ఓకే, నువ్వు కమింగ్ టు ఉషా గారు మీ విషయంకి వచ్చేసరికి ఇక్కడ నాకు మైండ్లో వస్తున్న స్ట్రాటజీ గురించి చెప్తాను. నా పర్సనల్ ఒపీనియన్ అంటే మార్కెట్లో చాలా మంచి కరెక్షన్ చూసాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకా డీపర్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అన్లెస్ సర్ప్రైజ్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే తప్పించి డీపర్ కరెక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సర్ప్రైజ్ ఈవెంట్స్ని ఎవరు యాంటిసిపేట్ చేయలేం. సో మార్కెట్ బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఈ టైంలో పానిక్ అయిపోయి కంప్లీట్లీ ఎగ్జిట్ అవ్వడం విల్ నాట్ బి ఎ రైట్ డెసిషన్ నా వ్యూ అండి. మీ కిడ్ పీజీకి మీరు ఫీజు పే చేయాలి కాబట్టి ఆ ఫీజు 2 years ఒకసారి పే చేయరు కదా. ఓకే, ఫస్ట్ ఇయర్ ఫీజు ఉంటుంది, దాని తర్వాత సెకండ్ ఇయర్ ఫీజు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ టైంలో ఉంటుంది కాబట్టి నా ఫస్ట్ సజెషన్ అంటే ఫస్ట్ ఇయర్ ఫీజు ఏదైతే ఉన్నదో దాని ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ మీరు వన్ టైం పే చేయాలి లేదా మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి, ఆ డబ్బుల్ని ఫస్ట్ సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని రిలేటెడ్గా నా వ్యూ ఏంటంటే మీకు ఇంకా Jan 2026 వరకు టైం ఉన్నది కాబట్టి మార్కెట్లోని మనం బీభత్సం ర్యాలీ చూడకపోయినా ఇక్కడ నుంచి కొంచెం రికవరీ కనబడినా ఆ టైంలో ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ ఇయర్ ఫీజు ఏదైతే ఉన్నదో దాన్ని సెక్యూర్ చేసేయండి. దాన్ని సెక్యూర్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ ఫీజు ఏదైతే ఉన్నదో దాన్ని కొన్నాళ్ళ పాటు వెయిట్ చేసి మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడల్లా గ్రాడ్యువలీ అంటే పెరుగుతుంది కదా అని చెప్పి నేను మళ్ళీ పీక్ని మిస్ అవుతానేమో అని చెప్పి పీక్ గురించి ఎప్పుడు వెయిట్ చేయొద్దు. అండ్ ఆ 24 నెంబర్ యాంకర్ ఏది అయిపోయి ఉంటుంది మీ మైండ్లోని, ఆ 24 lakhs వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను కూడా ఫిక్స్ అవ్వద్దు. మీకు పెరుగుతున్నప్పుడల్లా సిస్టమాటిక్ వేలోని 1 lakh 2 lakhs ఒక నెంబర్ ఫిక్స్ చేసుకుని మంత్ ఆన్ మంత్ మీరు ఎస్టీబీ రూపంలో కానీ లేదా ఎస్డబ్ల్యూ బ్యాంక్ అకౌంట్కి కానీ మీరు విత్డ్రా చేయడం ఈక్విటీస్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఫాలో అయినట్టయితే డిసిప్లైన్డ్గా ఒకవేళ మార్కెట్ పెరిగినట్టయితే కొంచెం వరకు మీకు ఏదైతే క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఉంటుందో ఆ ఎప్రిసియేషన్ దొరుకుతుంది. అండ్ మూవ్ చేసిన మనీ ఏదైతే ఉంటుందో డెట్లో మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఆ ఫీజు రిలేటెడ్ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఆ 24 నెంబర్ని యాంకర్ చేసుకోవద్దు. లక్కీలీ మీకు మార్కెట్ పెరిగి ఆ 24 lakhs వచ్చేసిందంటే విచ్ ఇస్ గుడ్. లేదు అన్నా కూడా ఎంత రికవర్ అయితే అంత మంచిది, ఎంత పెరిగితే అంత మంచిది అని ఆలోచించి గ్రాడ్యువల్ డిసిప్లైన్డ్ అప్రోచ్ ఫాలో అవడానికి ప్రయత్నించింది. దిస్ వుడ్ బి ద బెస్ట్ స్ట్రాటజీ నాకైతే కరెంట్లీ అనిపిస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 1 lakh rupees in Swiss military when stock price was at 19 rupees few years back. At that time, I don't have any knowledge on this company. Currently, my portfolio is in profit only, but I want to know about this company. Please tell about this company and its future. Don't say my name in the video. Oh, sorry. Okay, anyways, full name చదవలేదు కాబట్టి ఫుల్ నేమ్ ఎడిట్ చేసేస్తాను. స్విస్ మిలిటరీ రిలేటెడ్గా వీళ్ళు చాలా మంచి ట్రాన్సిషన్ అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఆస్క్ మనీ పర్షన్లో డీటెయిల్గా కవర్ చేస్తాను. మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు బిజినెస్ రిలేటెడ్గా ఐడియా అయితే దొరుకుతుంది. అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే వాటి మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్గా మనకి గ్రోత్ బాగున్నట్టయితే దెన్ డెఫినెట్లీ ఓవరాల్గా ఇండస్ట్రీ గ్రోత్తో పాటు కంపెనీ కూడా బాగానే గ్రో అవుతుంది. అండ్ ఇండస్ట్రీ కన్నా వీళ్ళు బెటర్గా గ్రో అవ్వాలంటే మేనేజ్మెంట్ ఒక స్ట్రాటజీస్ అవ్వచ్చు, ప్రొడక్ట్ లాంచెస్ అవ్వచ్చు, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ ఫ్లెజ్గా క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ రిపీట్ చేసే బదులు డెఫినెట్లీ మంచి ట్రాన్సాక్షన్ అన్నమాట కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే. అండ్ చాలా మంచి ప్రొడక్ట్ లైనప్ కూడా ఉన్నది. అండ్ రీసెంట్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. రిజల్ట్స్తో పాటు వీళ్ళు ప్రెజెంటేషన్ అండ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ మేనేజ్మెంట్ అయితే ఆ పీపీటీలో క్లియర్గా రిలీజ్ చేశారు. సో మీరు ఆ వీడియో అండ్ అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా
ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి, యూ విల్ గెట్ గుడ్ కన్విక్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ జేవియర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. 3 క్వశ్చన్స్ అయితే పంపించారు. మై క్వశ్చన్స్ ఆర్, ఫస్ట్, బెస్ట్ సెక్టర్ టు ఇన్వెస్ట్ నౌ. Please don't tell the stocks name, just want to know which are the sectors. Second, all investors are rushing into gold and real estate. What's your view on this? Third, planning to park my money in large cap mutual fund in this correction. Is it best time? My estimated money is around 15 lakhs. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఆల్వేస్ మీకు ఇనిషియల్గా చెప్పాను కదా, ఇలాంటి పీరియడ్లో మీకు క్వాలిటీ బాగా పర్ఫామ్ చేస్తుంది. క్వాలిటీ అనగానే క్వాలిటీ ఇండెక్స్ మనకి ప్రిడామినెంట్లీ కనబడేవి ఐటీ కంపెనీస్ కనబడతాయి, ఫార్మా కంపెనీస్ కనబడతాయి, కన్సంప్షన్ కంపెనీస్ కనబడతాయి. సో క్యాష్ జనరేటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఇలాంటి అన్సర్టెన్ పీరియడ్స్లోని మీకు క్యాష్ జనరేటింగ్ బిజినెస్లు ఏవైతే ఉంటే అవి అవుట్ పర్ఫామ్ చేస్తాయండి. దీస్ ఆర్ ద థీమ్స్. అండ్ అలాగే మనకి ఎమర్జింగ్ క్లియర్లీ డిఫెన్స్ రిలేటెడ్గా మనకి కనబడుతుంది. అండ్ అలాగే పవర్ బాగా కరెక్ట్ అయినా కూడా స్టిల్ పవర్లో చాలా మంచి ఆపర్చునిటీ అయితే నాకు కనబడుతుంది. సో దీస్ ఆర్ ద థీమ్స్ ఐ ఫీల్ should do well. This is my personal opinion. And second thing, gold and real estate విషయంకి వచ్చరికి అన్సర్టెన్ పీరియడ్స్లో గోల్డ్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందండి. కరెంట్లీ వరల్డ్ వైడ్ ఏదైతే టారిఫ్స్ రిలేటెడ్గా ఎకనామిక్ అన్సర్టనిటీ క్రియేట్ అవుతుందో డెఫినెట్లీ దిస్ ఈస్ పాజిటివ్ సినారియో ఫర్ గోల్డ్. థర్డ్, రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చేసరికి ఆల్వేస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మనకి లొకేషన్ స్పెసిఫిక్ అన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ ప్రాపర్టీ స్పెసిఫిక్ అని కూడా చెప్పొచ్చు. సో మనం ఆ లొకేషన్ రిలేటెడ్గా అండ్ అలాగే ఏరియా రిలేటెడ్గా అండ్ ఆ స్టేట్లోని ఎలా గ్రోత్ ఉంది ఇవన్నిటి ఆధారంగా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడ లొకేషన్ అనేది రాయలేదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా పర్సనలీ అన్ని లొకేషన్స్ రిలేటెడ్ ఐడియా ఉండాలని లేదు. బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ లొకేషన్ స్పెసిఫిక్ రిలేటెడ్ డెసిషన్. మీకు ఓవరాల్గా మాస్ లెవెల్లో రియల్ ఎస్టేట్లోని గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చా అంటే, ఎలాంటి పీరియడ్స్లో ఏంటంటే మనకి అన్సర్టెన్ పీరియడ్స్లో ఓవరాల్గా ఎకానమీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఎకానమీ గ్రోత్ అండ్ అలాగే ఓవరాల్గా పే గ్రోత్ ఇవన్నిటి మీద ఇంపాక్ట్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. సో చూస్తే మనకి హోమ్ లోన్లు తీసుకుని ఇల్లు కొనే వాళ్ళ సంఖ్య కూడా తగ్గే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది షార్ట్ టర్మ్ ఫినామినా. బట్ ఈ పీరియడ్లోని అలాంటి పీరియడ్లోని అంటే మనకి రియల్ ఎస్టేట్లో ఓవరాల్గా అబ్నార్మల్ గ్రోత్ చూడలేం. బట్ ఎస్, కొన్ని లొకేషన్స్ అయితే డెఫినెట్లీ లొకేషన్ స్పెసిఫిక్గా గ్రోత్ అయితే చూస్తాం. థర్డ్, ప్లానింగ్ టు పార్క్ ఇన్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటున్నారు. ఎస్, డెఫినెట్లీ అండి. నన్ను అడిగినట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్ బదులు ఐ ఆల్వేస్ ప్రిఫర్ లార్జ్ క్యాప్ ప్లేస్లో ఇండెక్స్ ఫండ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎస్ ఈ బుల్ మార్కెట్లో కొన్ని ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేయగలిగాయి. బట్ లాంగ్ రన్లో చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియోని టీఆర్ఐ ఇండెక్స్ వచ్చిన తర్వాత దాన్ని బీట్ చేయడం అనేది లాంగ్ టర్మ్లో కష్టం అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి. కాబట్టి ఇండెక్స్ని ప్రిఫర్ చేయడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ అఖిల్ గారు అడుగుతున్నారు. ఆయన రీసెంట్లీ స్టార్టెడ్ ఎస్ఐపి ఇన్ థీమాటిక్ ఫండ్స్ ఫర్ షార్ట్ టర్మ్ లైక్ 2 to 3 years అండ్ ఐ హావ్ సెలెక్టెడ్ 3 sectors, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ సెలెక్ట్ చేశాను. ఫార్మా రిలేటెడ్గా ఐసీఐసీ ప్రుడెన్షియల్ హెల్త్ కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫండ్ సెలెక్ట్ చేశాను. ఐటీ రిలేటెడ్గా టాటా డిజిటల్ ఫండ్ సెలెక్ట్ చేశాను. ప్లీజ్ గివ్ యువర్ వ్యూ. am I in right direction? No, not at all అండి. అంటే థీమ్స్ రిలేటెడ్గా మాట్లాడలేదు. థీమ్స్ వైజ్ మీరు బాగానే వర్క్ చేశారు. డెఫినెట్లీ మంచి వాల్యుయేషన్ ఉన్న థీమ్స్ని పికప్ చేశారు. కానీ ఎనీ థీమాటిక్ ఫండ్ మీరు 2 to 3 years ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎస్, మీ లక్ బాగుంటే ఆ 2 yearsలోనే థీమాటిక్ ఫండ్స్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ ఆల్వేస్ థీమాటిక్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం 7 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ ఉంటేనే థీమాటిక్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకసారి ఆ థీమ్లోని సమ్ నెగిటివ్ ఏదైనా ఈవెంట్ జరిగింది, థీమ్ రికవర్ అవడానికి చాలా సంవత్సరాలు పడతాయి. దో ఎంత మంచి థీమ్ అయినా, హెల్త్ కేర్ తీసుకుందాం. ఓకే, 2015 తర్వాత ఆ పీక్ని మీరు సన్ఫార్మా తీసుకోండి. ఓకే, 2015 పీక్ని టచ్ అవ్వడానికి ఎంత స్ట్రగుల్ అవుతుంది. అండ్ అలాగే వేరే ఫార్మా స్టాక్స్ అవ్వచ్చు ఆర్ ఈవెన్ వేరే సెక్టర్స్లో మనం చూసాం. సైకిల్స్ ఏంటంటే కొన్నిసార్లు బేర్ సైకిల్స్ అనేవి లాంగ్ ఉంటాయి అన్నమాట. నెగిటివ్ ఈవెంట్ ప్లే అయినట్టయితే మీరు ఆ ఇంపాక్ట్ చూసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ థీమాటిక్ ఫండ్స్లో మనకు 2 years 3 years టైం ఫ్రేమ్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. అన్లెస్ 7 years టైం ఫ్రేమ్ ఉంటే థీమాటిక్ ఫండ్స్ ఆర్ గుడ్. బట్ మీరు సెలెక్ట్ చేసుకున్న థీమ్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మంచి థీమ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ రాము అడుగుతున్నారు. ఆయన, ఐ సీ మోస్ట్ ఆఫ్ ద ఎయిమ్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ గాట్ కరెక్టెడ్ అండ్ లుక్స్ ఎట్ ఎ డీసెంట్ వాల్యుయేషన్. ఈజ్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్? కరెక్ట్ అయినంత మాత్రాన మంచి వాల్యుయేషన్స్కి వచ్చేసాయండి లేదండి. ఎప్పుడైనా కూడా మనం ఎస్పెషల్లీ సిక్లికల్ స్టాక్స్తోని సైకిల్ ప్లే చేయడం మనకు రావాలి. సో ఈ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ రిలేటెడ్గా సైకిల్ ఎప్పుడు ప్లే చేయాలి మీకు ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాను. సైకిల్ ఎప్పుడు కూడా బేర్ మార్కెట్ బిగినింగ్లో కాదు, బేర్ మార్కెట్ ఎండింగ్ ఆర్ బుల్ మార్కెట్ బిగినింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకొని కరెక్ట్ అవుతుంది. అండ్ బుల్ మార్కెట్ పీక్ ఆర్ బుల్ మార్కెట్లో మంచి యూఫోరియా కనబడుతుంది, ఆ టైంలో ఎగ్జిట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అవుతుంది. స్టాక్స్ కరెక్ట్ అయినంత మాత్రాన మనకి మంచి వాల్యుయేషన్కి వచ్చాయని రూల్ లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది కదా, ఈ కరెక్షన్లోని మనకు ఒక 10-20% మంది వీక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే
ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ వెళ్ళిపోయే వాళ్ళు ఆ 10-20 వెళ్ళిపోతారు. దీని తర్వాత మార్కెట్ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది అనమాట. టెస్ట్ చేసినప్పుడు అప్పుడు వెళ్ళిపోయి ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఇలా ఈచ్ స్టేజ్లోని డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతుంటారు వాళ్ళు పేషెన్స్ కోల్పోయి. లాస్ట్కి ఎవరైతే సీజన్ ఇన్వెస్టర్స్ ఉంటారో, మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్ పెంచుకునే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే మార్కెట్లో మిగులుతారన్నమాట. అండ్ అలాగే వాల్యూమ్స్ పడిపోతాయి, ఎస్ఐపి కౌంట్ మనకి తగ్గడం, రిడమ్షన్ పెరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఏఎంసీ స్టాక్స్లో మనకి వాళ్ళ ఏఎంలోని యాక్చువల్లీ గ్రోత్ పక్కన పెడితే డీ గ్రోత్ కనబడుతుంది, ఎస్ఐపి బుక్స్లో డీ గ్రోత్ కనబడుతుంది, ఎస్ఐపి స్టాపేజెస్ కనబడతాయి. ఇవన్నీ కూడా వీళ్ళు టాప్ లైన్లో బాటమ్ లైన్లో ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో నెంబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ యాక్చువల్లీ స్టాక్ ప్రైస్లు ఎలా రియాక్ట్ అవుతాయి చూడాల్సి ఉంటుంది కదా. ఈవెన్ బ్రోకర్స్ రిలేటెడ్గా ఆల్రెడీ ఇంపాక్ట్ చూస్తున్నాం. సో ఫర్దర్గా బ్రోకర్స్ రిలేటెడ్గా మనకి నెంబర్స్ వస్తున్నప్పుడల్లా కూడా ఆ ఇంపాక్ట్ అయితే చూస్తున్నప్పుడల్లా మనకి స్టాక్స్లో రియాక్షన్ అయితే చూస్తుంటాం అన్నమాట. కంగారు పడకండి, పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంట్రీకి పేషెన్స్ ఇంపార్టెంటే, ఎగ్జిట్కి పేషెన్స్ ఇంపార్టెంటే. నన్ను అడిగినట్టయితే ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఓకే, మనకి ఇంకా జస్ట్ కరెక్షన్ చూసాం. రియల్ బేర్ మార్కెట్ ఒక పెయిన్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ అలాంటి పెయిన్ కనబడితే మాత్రం డెఫినెట్లీ ఓవరాల్గా మనకి ఇప్పుడైతే నెంబర్స్లో ఇంకా ఇంపాక్ట్ అయితే మనం చూడట్లేదు. యాక్చువల్లీ బేర్ మార్కెట్ పెయిన్ కనబడితే నెంబర్స్లో ఇంపాక్ట్ చూస్తాం. మీరు ఇంకా స్టడీ చేయాలనుకున్నట్టయితే మనం డిఫరెంట్ సైకిల్స్లోని నెంబర్స్ ఎలా మూవ్ అయ్యాయి అన్నది స్టడీ చేసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఐల్ గివ్ యూ బెస్ట్ టైం పీరియడ్. ఎస్పెషలీ ఏఎంసీ స్టాక్స్ మీరు స్టడీ చేయాలనుకున్నారనుకోండి, 2011 నుంచి 2014 పీరియడ్లోని వీళ్ళ నెంబర్స్ ఎలా మూవ్ అయ్యాయి అన్నది ఒకసారి చూడండి. నెంబర్ చూడండి. ఆ టైంలో లిస్ట్ అవ్వలేదు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీస్ మీకు పెద్దగా తెలియదు. ఇన్ఫాక్ట్ ఆ టైంలో లిస్ట్ అయిన కంపెనీస్ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ మీరు స్టడీ చేయాలనుకున్నట్టయితే స్టాక్ బ్రోకర్స్, జియోజీత్ అవ్వచ్చు, ఇలా స్టాక్ బ్రోకర్స్ అందరూ ఉన్నారు కదా. ఒకసారి ఆ స్టాక్స్ని అండ్ వాళ్ళ నెంబర్స్ని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. 2008 బుల్ మార్కెట్ కరెక్షన్ తర్వాత ఎలాంటి రియాక్షన్ కనబడింది, ఆర్ రీసెంట్ మనం చూడాలంటే 2018 కన్నా ముందు అండ్ 18 తర్వాత వీళ్ళ నెంబర్స్లోనే మనకి ఎలాంటి ఇంపాక్ట్ చూసాం, దాని తర్వాత స్టాక్ ప్రైస్లో ఎలాంటి ఇంపాక్ట్ చూసాం ఒకసారి స్టడీ చేయండి. మీకు అర్థమవుతుంది సైకిల్ని ఎలా ప్లే చేయాలన్నది. సో సిక్లికల్ స్టాక్స్లో సైకిల్ ప్లే చేయడం రావడం ఇంపార్టెంట్. సో కొంచెం పేషెంట్గా ఉండడం కూడా ఇంపార్టెంట్, బై చేయడానికి కూడా. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజు గారు పంపిస్తున్నారు. ఐఎమ్ రిసీవింగ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ బెంగళూరు బేస్డ్ స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్. ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ అడ్వైజర్స్, బట్ వెన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ వై. భలే ఉంది. Thereafter they are using some words which are seriously objectable. To whom should I complain and what is the procedure? ఏ హ్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాల్ చేసే వాళ్ళందరూ నిజంగా వీళ్ళు రిజిస్టర్డ్ అడ్వైజర్స్ అంటే వీళ్ళంతా ఫేక్ పీపుల్ ఉంటారన్నమాట. దట్టు ఎస్పెషలీ మీరు కాల్ చేయడం మాత్రమే కాకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయరు వాళ్ళతో అని ఆర్గ్యూ చేయడం, అండ్ అలాగే అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, ఇలాంటివి చేసే వాళ్ళందరూ కూడా స్కామర్స్ ఉంటారు. నన్ను అడిగినట్లయితే బెస్ట్ థింగ్ ఆన్సర్ చేయకపోవడం బెస్ట్. కంప్లైంట్ చేయాలన్నా కూడా మనం ఆ నెంబర్ పెట్టి కంప్లైంట్ చేయగలం. సో ఇలాంటి ఫేక్ పీపుల్ మీద సెబీ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే స్కోర్స్ అని ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ నెంబర్స్ అవి యూజ్ చేసి కంప్లైంట్ చేసిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళంతా కూడా దొంగలు ఎక్కడో ఉంటారు. నన్ను అడిగినట్టయితే ఈ న్యూసెన్స్ని అవాయిడ్ చేయడానికి బెస్ట్ థింగ్ ఆన్సర్ చేయకపోవడం బెస్ట్, ఆర్ కాల్ రాగానే మనకు అర్థం అవ్వగానే డిస్కనెక్ట్ చేసేయడం తప్పించి, అన్లెస్ మనకి వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఆ నెంబర్స్ అవి యూజ్ చేసి మీరు సెబీ వెబ్సైట్లో స్కోర్స్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసి అయితే కంప్లైంట్ చేయొచ్చు. అవన్నీ లేనప్పుడు ఇగ్నోర్ కొట్టేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ, ఎవరి దగ్గర అయితే ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదో తప్పకుండా ఈ రోజే కొంచెం టైం తీసుకుని మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే పర్చేస్ చేయండి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక లింక్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి మీరు పాలసీ పర్చేస్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.